మీ ముగ్గురు ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీలో పూరి జగన్ గారు వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ డైరెక్టర్స్, మీరు ఒక వెరీ వెల్ నోన్ యాక్టర్. అలాగే మీ రెండో అన్నయ్య పాలిటిక్స్లో ఉన్నారు. ఎలా అయితే మనకి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ గురించి మాట్లాడతారో, ఇప్పుడు మీ ఫ్యామిలీకి కూడా మీ కష్టంతో ఏర్పరచుకున్న ఒక చిన్న సామ్రాజ్యం ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంటుందండి. అంటే అన్నయ్య వల్ల ఇదంతా జరిగిందండి. పూరి జగన్ గారు అంతే అంతే 100%. ఆయన వచ్చి ఇక్కడ ఆయన అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాతే రెండో అన్నయ్యకి ఆఫర్ రావడం కానీ, నాకు అన్నయ్య ద్వారా నేను హీరో అవ్వడం కానీ. యాక్చువల్గా మనం అంటే ఫ్యామిలీ కూడా పాలిటిక్స్లో తక్కువ అండి. ఎప్పుడైతే ఊళ్ళో చిన్న చిన్న రాజకీయాలు ఊళ్ళోనే ఉంటాయి కాబట్టి సడన్గా మన వైపు నుంచి ఎవరో ఒకరు ప్రెసిడెంట్గా నించోవాలి, సర్పంచ్గా. అప్పుడే అలా కాలేజ్ చేసి వచ్చాడు మా రెండో. ఎవరు ఉన్నారంటే నిలబెట్టేశారు. 19 yearsకి సర్పంచ్ అయిపోయి. సో అంటే గణేష్ కూడా ఊరకనే అలా అయిపోలేదండి. 19 years స్టార్ట్ చేస్తే మొన్న అయ్యాడు. 2014 కానీ అవ్వలే. సో అన్నయ్య సపోర్ట్ ఉంది, అన్నయ్య వల్లనే ఆఫర్ రావడం. సో ఇదంతా ఆయన వల్ల జరిగిందండి. సో కానీ ముగ్గురు అన్నదమ్ములు ఉంటే రమేష్, సురేష్, గణేష్ ఇలా పెడతారు. మీ ముగ్గురికి వేరు 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 పేర్లు ఎలా పెట్టారు? అదే మిమ్మల్ని మీరు సాయిరామ్ శంకర్, ఆయన ఉమాశంకర్ గణేష్ గారు, పూరి జగన్నాథ్ గారు. అవును. సో అఫ్ కోర్స్ జగన్నాథ్ గారు అన్నది పూరి ఇంటి పేరు కాబట్టి, సో పూరి జగన్ కదా, అదే పూరి జగన్నాథ్ గారు అని పెట్టారు. అసలు అంటే ఎంత భిన్నమైన పేర్లు ఎలా వచ్చాయి మీకు అని ఒక పెద్ద డౌట్. జగన్నాథ్ స్వామి అంటే వరుస అండి, అసలు మనకు సంబంధం లేదు. మాకు వైజాగ్కి మధ్యలో మనకి లక్ష్మీనరసింహ స్వామి ఉన్నారు. అవును కదండి, సూర్యనరసింహ. ఇది దాటి వెళ్ళిపోయాం మా అమ్మ. అయితే పెళ్ళైన కొత్తలో మా అమ్మ నాన్న అక్కడ వర్షాలు కొన్ని రోజులు ఉన్నారు. సో అప్పుడు జగన్నాథ్ స్వామి పేరు పెట్టడం అనుకున్నారేమో అని అనుకోవడం, అంతే అండి. అలా అన్నయ్యకి పేరు వచ్చింది. ఉమాశంకర్ గణేష్ అంటే మరి ఎలా వచ్చిందో తెలియదు నేపథ్యం అండి. నాదైతే అది కూడా మనకి ఈజీగా పెట్టే పేరు కాదండి. ఉమాశేఖర్, రమేష్, అవును, సురేష్ అంటే ఈజీ. అది మా ఫాదర్దే ఏంటుంది నాకు తెలిసి. ఆయన బాగా బుక్స్ అయి చదువుతారండి, కొంచెం కొత్తగా ఆలోచించేవారేమో. మీకేమో పర్తి స్వామి తర్వాత పుట్టపర్తి. మీరు వెళ్ళారా పుట్టపర్తి ఎప్పుడైనా? వెళ్ళానండి 2 times. నేను చిన్నప్పుడు వెళ్ళాను. స్వామిని ఫస్ట్ టైం చూశానండి. సెకండ్ టైం ఆయన నడుస్తుంటే అప్పుడు ఏమంటారు పాద దర్శనం అంటారు కదా, అది జరిగింది. మీకు కలిగిందా అండి ఏమన్నా ఫీలింగ్ అలా? అక్కడికి వెళ్తే చిన్న పాజిటివిటీ ఉంటుందండి, నిజంగా ఉండేది. అంటే ఆయన ఉన్నప్పుడు చాలా బాగుండేది. అది ఇప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు వెళ్ళానండి నేను. ఆ తర్వాత ఇప్పుడు రెగ్యులర్గా వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే మా వైఫ్తో పక్కూరే కాబట్టి. సో అప్పుడు చిన్నప్పుడేమో బస్సులో వెళ్ళాం, టూరిస్ట్ బస్సులో ఒక 700-800 km వెళ్ళామండి. ఇప్పుడు పక్కనే 30 km అండి. సో ఇప్పుడు కూడా వెళ్తున్నాను అప్పుడప్పుడు. ఇప్పుడు కూడా స్టిల్ అక్కడ ఎలా ఉందంటే లోపలికి వెళ్ళగానే మనకి ఇదేం ఉండదు, ఇది పనిచేయదు ఇంకా, అంతే అండి.